ఫ్రెండ్స్, మహానంది చూడండి ఎట్లుందో. ఇది నేను చిన్నప్పుడు చూసినప్పుడు చిన్నగా ఉండేది, ఇది చాలా పెద్దగా అయింది ఫ్రెండ్స్. చూడండి మహానంది ఎంత పెద్దగా ఉందో. ఇది లేపాక్షిలో ఉంది. లేపాక్షి పుట్టపర్తి డిస్టిక్లో లేపాక్షిలో ఉంది. చూసి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి. మంచి వీడియో పెట్టాను ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ అందరికీ మంచి ఒక వీడియో పెట్టాను. చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ. ಎರಡು ಕಡೆ ಡಿಲೀಟ್ ಆದ್ರೆ ಅಂತ ಉಂಟು. ಬನ್ನಿ 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 ಬೇಗ. ಮೂರು ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూపించేది అటు సైడ్ గోడ వేరే ఉంది, ఇటు సైడ్ గోడ వేరే ఉంది అనమాట. ఇది దేవాలయంది, అటు సైడ్ ఇంకా పెద్దదన్నమాట. 2 గోడలు ఉంటాయి ఫ్రెండ్స్, 2 గోడలు ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది. మేము ఇప్పుడు ఒక నాగపొడు దగ్గరికి వెళ్తాం చూడండి.
నాగపొడుగు అనేది ఎంత పెద్దగా ఉందంటే చూడండి, ఎక్కడ లేదు ఇంత పెద్దది. ఫ్రెండ్స్ చూశారు కదా, నాగపొడుగు చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది అనమాట. చూడండి, ఎక్సలెంట్గా ఉంది కదా, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది నాగపొడుగు అనమాట. చూడండి ఎంత బాగుందో, చూశారు కదా, ఇగో చూడండి. బాగుంది కదా. ఫ్రెండ్స్ నమస్తే. అందరికీ. ఇగో మన వెనక నాగపొడుగు ఉంది. నాగపొడుగు ప్లస్ గుడి ఇవన్నీ ఉన్నాయి. ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పెద్దగా నాగపొడుగు. ఇది ఎక్కడంటే అనంతపూర్ పుట్టపర్తి డిస్టిక్లో లేపాక్షిలో ఉందన్నమాట. ఈ నాగపొడుగు లేపాక్షి చాలా చాలా బాగుంది. ఇంకా మనకి కింద నంది కూడా ఉంది. నంది అనేది చాలా పెద్దగా ఉంది. అది నేను చిన్నప్పుడు చూసినప్పుడు చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది అనమాట. మీరు చూడండి ఎంత బాగుందో. లేపాక్షిలో నంది పెరుగుతుంది, ప్లస్ ఇక్కడ నాగపొడుగు ఉంది. ఇంకోటి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి నంది పెరుగుతుంది, ప్లస్ కింద ఒకటి స్తంభం అనేది కింద నేల లేకుండా భూమికి ఆనకుండా ఉందన్నమాట. ఈ 2 ప్రత్యేకతలు నాగపొడుగు అనే ప్రత్యేకత ఉంది. ఇంకోటి ఏంటంటే సూర్యుడు అనేది దానికి మన గర్భాలకు మంచిగా తగులుతుంది. ఇది ఎక్కడా లేదు అట్లా. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ.